మనీ లాండరింగ్ యాక్ట్, డిపాజిట్స్ యాక్ట్, ఈ 2-3 యాక్ట్లు ఉన్నాయి. ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. వీటిల్లో కొన్ని సెక్షన్లకి అబోవ్ 7 years అప్ టు 10 years దాకా పనిష్మెంట్ ఉంది. ఆ ఏ సెక్షన్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అవి ఎప్పుడు అలవ్ అవుతాయంటే, ఏదైతే ఇప్పుడు సపోజ్ విష్ణుప్రియ నాను 13 వీడియోలు చేశాను, నాకు 90,000 లెక్కన ఇచ్చానని చెప్పి డబ్బు చెప్పింది. ఈ డబ్బుని డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేసి తీసుకున్న దగ్గర నుంచి ఎండ్కి వచ్చేటప్పటికే వాటి రూపం మారిపోద్ది. ఈ బ్లాక్ మనీ అలా వైట్ మనీ చేసే పరిస్థితి వస్తుంది. అది మనీ లాండరింగ్ యాక్ట్ కింద పనిషబుల్. అట్లనే ఈ తీసుకెళ్ళి ఎక్కడో డిపాజిట్ చేస్తారు, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వాడతారు, లేదంటే ఆన్లైన్ గేమింగ్. ఇప్పుడు చైనాలో కూడా రెగ్యులేట్ చేశారు, అక్కడ కూడా వాళ్ళు ఆడని ఇలా. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఆన్లైన్లో లైసెన్స్డ్ పర్మిషన్ తీసుకొని ఇట్లాంటి ఇండియా లాంటి కంట్రీకి ఇక్కడ కూడా ఆపరేట్ చేసేటట్టు వితౌట్ లైసెన్స్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు చైనాలో యాప్ పెట్టినా, చైనాలో వాళ్ళ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉన్నా కూడా ఇండియన్ కరెన్సీని ఒప్పుకున్నారు.